హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది సేమ్ డే అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అలసందలు వేసి పలావ్ చేశాను. ఇంకా అదే రోజు లంచ్‌లోకి బాబుకి లంచ్ బాక్స్ అయితే పలావ్ చేసి పంపించాను. ఇంకా అదే రోజు లంచ్‌లోకి ఇక నేను అనపగింజల పప్పు చేస్తున్నాను. తర్వాత పుదీనా చట్నీ చేస్తున్నాను. అంటే ఒకటే రోజు చేసిన వీడియోస్‌ని 2 రెసిపీస్ లాగా 2 వీడియోస్ లాగా అయితే పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఇక నేను అనపగింజలు కూడా ముందు రోజే బాగా ఒలిచేసి పెట్టేసుకున్నాను బాక్స్‌లో పెట్టి. తర్వాత అనపగింజలు తీసుకున్నాను. ఇంకా పుదీనాను కూడా మంచిగా వాష్ చేసి తీసుకున్నాను చట్నీ కోసము. పుదీనా ఇంకా నువ్వులేసి చట్నీ చేస్తున్నానండి. తర్వాత పుదీనాకి చట్నీ కోసము కొంచెం దూరగా ఉన్న టమాటోస్ 2 తీసుకున్నాను. తర్వాత అనపగింజల పప్పు కోసం ఇక్కడ 3 టమాటోస్ తీసుకున్నా. తర్వాత రెండిట్లోనూ కూడా నేను అనపగింజల పప్పులో, తర్వాత పుదీనా చట్నీలో కూడా నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నానని చెప్పేసి సరిపడా కావాల్సిన పచ్చిమిరపకాయలన్నీ కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నానండి. రెండిటికి సరిపడా తీసేసుకొని అన్నీ కూడా కట్ చేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అనపగింజల పప్పు చేస్తున్నాను. పప్పు కోసం అనపగింజల్ని కుక్కర్‌లో వేసుకున్నానండి. బాగా కడిగిన తర్వాత కొంచెం పప్పు ఎక్కువగానే చేస్తున్నాను. 2 పూటలకి సరిపోతుంది కదా! మళ్ళీ ఈవినింగ్ ఏం చేద్దాంలే అని చెప్పేసి 2 పూటలకు సరిపడా అనపగింజల పప్పు అయితే చేస్తున్నాను. కుక్కర్‌లోకి గింజలేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేశాను కారానికి సరిపడా. తర్వాత 3 టమాటోస్‌ని కూడా వేశాను. అన్నీ కూడా మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా కట్ చేస్తే సరిపోతుంది పెద్ద ముక్కలుగానే. తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసి అనపగింజలు నేను ఇందాక చూపించిన బాక్స్‌తో ఒక బాక్స్ ఉన్నింది కదా! 2 బాక్సుల వరకు వాటర్ ఏసాను. అంటే 1 కప్పు గింజలకి 2 కప్పుల వాటర్ ఏస్తే సరిపోతుంది. వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పక్కన స్టవ్ పైన ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి ఇంకా పుదీనా చట్నీ అయితే నువ్వులేసి స్టార్ట్ చేశాను. ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకున్నాను. తర్వాత ఒక 4 పాయలు తెల్లగడ్డలు వేసుకున్నాను. ఒక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని నువ్వులు వెంటనే వేసేసానండి. ఒకవేళ మనం శనగ్గింజలు వేస్తే మాత్రం శనగ్గింజల్ని ముందుగానే డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఫస్టే శనగ్గింజల్ని మిక్సీ పట్టుకోవాలి. కానీ నువ్వులు చిన్నవిగా ఉంటాయి కదా! చట్నీతోనే కలిసిపోతుందని చెప్పి నేను అప్పుడే వెంటనే వేసేసాను ప్యాన్‌లో ఆయిల్‌లోనే. ఆయిల్‌లో ఫ్రై అయితే కూడా టేస్ట్ బాగా పెరుగుతుంది కదా అని చెప్పేసి. తర్వాత పుదీనా వేశాను. అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేశాను. అది కూడా బాగా వేగిన తర్వాత టమాటోస్‌ని కూడా వేసేసాను. మొత్తం అన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేస్తూనే ఉన్నానండి. ఇప్పుడు అందులోకి కారానికి సరిపడా సారీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేస్తూనే ఉన్నాను. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో కొంచెం చింతపండును కూడా వేశానండి నేను. కొద్దిగా చింతపండుని తీసుకొని వాష్ చేసి వేసుకున్నాను. చింతపండును కూడా వేసిన తర్వాత ఒక 2, 3 నిమిషాలు బాగా మిక్స్ చేసేసి చింతపండు మనం మిక్సీలో వేసినప్పుడు మెదగడం కోసం కొంచెం వేడి తగిలితే సరిపోతుందని చెప్పి చింతపండు కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. అది లైట్‌గా చల్లారితే సరిపోతుందని అనుకోని ఈ గ్యాప్‌లో నేను స్టవ్ ఖాళీ అయింది కదా అని చెప్పి ఒక గ్లాస్ బియ్యం కూడా వాష్ చేసి కుక్కర్‌లో పెట్టేశాను. పప్పయితే అనపగింజలైతే మనకి ఉడికిపోయింది. దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఈ పక్కన స్టవ్ పైన రైస్ పెట్టాను కదా! అది కూడా ఒక విజిల్ వచ్చేసింది. దాన్ని కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ గ్యాప్‌లో నేను చల్లారిన పుదీనా, నువ్వులు అంతా పచ్చడి ఉంది కదా! దాన్నైతే మిక్సీ పట్టేసి దాంట్లోకి మళ్ళీ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చాను. దాన్ని కూడా బౌల్‌లో వేసి చట్నీ అయితే అయిపోయింది. ఆనియన్స్ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకా మనం తాలింపు కూడా వేసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఆనియన్స్ వేసుకొని కూడా తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసిన దానికన్నా కూడా. చట్నీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. రైస్‌ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా అనపగింజలు కూడా ప్రెషర్ బాగా పోయింది. ఇంకా అనపగింజలు కొంచెం గట్టిగానే ఉంటాయి కదా! కాబట్టి పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసేసాను. మీరు పప్పుగుత్తితో మెదిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే, అనపగింజల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి వంపేసి, అప్పుడు మెత్తగా స్మాష్ చేసేసేయండి. అప్పుడు ఈజీగానే మెదిగిపోతుంది. నేనైతే ఇంకా అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను అలవాటు కదా అని చెప్పేసి వాటర్ ఏం వంపలేదు. అలానే ఉంచేసి మెత్తగా అయితే స్మాష్ చేసేసాను. చూడండి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. అక్కడక్కడ కొంచెం పలుకుంటే చాలా బావుంటుంది తినేటప్పుడు. ఈ విధంగా స్మాష్ చేసిన తర్వాత నేను ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టాను. ఆ చింతపండును కూడా వేసేసి చింతపండు నీళ్ళని వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేశాను. అంతే అండి. పప్పు అయిపోయింది. రైస్ అయిపోయింది. ఇంకా మనకి పుదీనా, నువ్వులు పచ్చడి కూడా అయిపోయింది. అనపగింజల పప్పులోకి కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది.
మీకు తెలుసు నేనసలు కారం చాలా తక్కువ వేస్తాను. కారం తక్కువ వేస్తే బాబు బాగా తింటాడు అని చెప్పేసి కారం చాలా తక్కువ వేస్తాను. అందుకే తాలింపులో కూడా ఎండుమిరపకాయలైతే వేయలేదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టేసి తాలింపు అయితే పెట్టేశాను. అనపగింజల పప్పులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తెల్లగడ్డ వేసి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఇంగువ కూడా వేశాను. ఇంగువ వేయండి బావుంటుంది. తాలింపంతా కూడా వేగిన తర్వాత మళ్ళీ పప్పును మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి తాలింపు అయితే వేసేసాను. వేసేసి ఇందాక చింతపండు రసం వేశాను కదా! అందుకని చెప్పేసి ఒక 2, 3 నిమిషాలు బాగా మరిగిచ్చానండి పప్పుని. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీరను కూడా వేసేసి ఒక 2 నిమిషాలు బాగా మరిగించేసి మొత్తం బాగా మిక్స్ చేసేసాను. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా కొంచెం మా రాయలసీమ స్పెషల్స్ అనమాట. ఇలాంటి రెసిపీస్ చాలా సింపుల్‌గా ఉంటాయి. అన్నీ కుక్కర్‌లో వేసి ఉడికించేసి తాలింపు పెట్టేసినా కూడా చాలా బావుంటుంది. పుల్లగూరలు, పప్పులు అన్ని రకాల పప్పులు చేస్తూ ఉంటాము. అన్ని రకాల వెజిటబుల్స్ వేసి పులిహోరలు కూడా చేస్తూ ఉంటాం. చాలా బావుంటాయి. రైస్ కన్నా కూడా ఇలాంటి రెసిపీస్ మనకి చెట్ రాగి సంగటికైతే చాలా బావుంటుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. రైస్ కూడా అయిపోయింది. రైస్ ప్రెషర్ కూడా పోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అన్నీ కూడా అయిపోయింది కదా! ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ప్లేట్ తీసేసుకొని రైస్ కూడా ప్రెషర్ పోయింది. ఇంకా రైస్ కూడా నాకు ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. అంటే మనం వాడే కుక్కర్‌ని బట్టి కొంచెం మంచి కుక్కర్స్ అలాంటివైతే జస్ట్ ఒక విజిల్ వస్తేనే సరిపోతుంది. నేనైతే అలాంటి కుక్కర్‌లే తీసుకున్నాను. అన్నం అయిపోయింది. తర్వాత అనపగింజల పప్పు అయిపోయింది. పుదీనా, నువ్వుల పచ్చడి కూడా అయిపోయింది. అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అంతే అండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.